అధికారికంగా వాళ్ళకి ఎన్నికల సంఘం రియాక్షన్ కూడా పంపించారు. 10 రోజుల క్రితం ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ మీనా తెలుగుదేశం ప్రతినిధి బృందానికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రతినిధి బృందానికి తప్పనిసరిగా ఈ పొరపాటు మా వైపు నుంచి జరిగింది కాబట్టి నేను అందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లందరికీ కూడా సర్క్యులర్ పంపిస్తాను అని చెప్పారు అని చెప్పి ఈ కూటమి నేతలు చెప్తున్నారు. అయితే ప్రతిరోజు దీన్ని గుర్తు చేస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా సర్క్యులర్ పంపించలేదు. ఈ సర్క్యులర్ పంపలేదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘాన్ని దగ్గరికి వెళ్ళి మీ పొరపాటుకి మేమెలా బాధ్యత వహిస్తాము, రిటర్నింగ్ ఆఫీసర్తో ఫ్యాసిమేలించాల్సిన బాధ్యత మీది, అటెస్టేషన్ చేయించాల్సిన బాధ్యత మీదైతే ఫెసిలిటేషన్ సెంటర్లో, దానికి మాకు సంబంధం ఏంటి, అందువలన వాటిని వ్యాలిడ్ చేయాల్సిందే అని చెప్తున్నారు. సహజంగా పోస్టల్ బ్యాలెట్స్లో 50% ఇన్వాలిడ్ అయ్యే గతంలో కానీ ఇప్పుడు మాత్రం ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్లే పెట్టారు కాబట్టి, బ్యాలెట్ పేపర్ని వాళ్లే మడతేసి ఇచ్చారు కాబట్టి, కవర్లో పెట్టాలి కాబట్టి కవర్లో కూడా పెట్టి మనం సీల్ చేసి బ్యాలెట్ బాక్సులు వేసాం. ఇది ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి సోమవారం కూటమి నేతల ప్రతినిధి బృందం వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. అయితే సబ్జెక్ట్ టు ది కండిషన్ ఏంటంటే మీనా, దానికి సంబంధించి సీఈఓ మీనా లెటర్ ఇస్తే ఓకే, లేని పక్షంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలని భావిస్తున్నారు. ఓకే. నెంబర్ 3 ఏంటంటే అసలు హిచ్చి ఇప్పుడు ఎక్కడ వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 25,000 ఓట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్లు, కానీ టేబుల్స్ మాత్రం 13 వేస్తున్నారు. టేబుల్స్ 13 వేస్తే అంటే ఒక్కొక్క చోట దాదాపుగా 1,500 ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. 1,500 ఓట్లు లెక్కించాలంటే వెంకటకృష్ణ ఇది పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా క్లిష్టతరం. సీల్ తీయాలి, తర్వాత డిక్లరేషన్ చూడాలి, డిక్లరేషన్ మీద సైను, తర్వాత కవర్ మీద ఉండే సైను, ఓటర్ ఎవరైతే ఉన్నారో ఈ 2 టాలీ కావాలి. టాలీ అయిన తర్వాత మనకి ఎంపీకి ఒక కవరు, ఎమ్మెల్యేకి ఒక కవరు ఉంటుంది, వాటిల్లోనే డిక్లరేషన్లు ఉంటాయి చిన్న కవర్లు పెట్టి. ఇవన్నీ వేరు చేసిన తర్వాత ఎంపీ ఓటు వేయాలి, ఎమ్మెల్యే ఓటు వేయాలి, తర్వాత ఆ ఓటు వ్యాలిడ్ అయిందా లేదా కూడా చూడాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రతి ఒక్క ఓటుకి మొదట్లో అయితే 5 నిమిషాలు పడుతుంది, తర్వాత ప్రాసెస్ బిగిన్ అయితే 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. మీరు ఒక్కొక్క టేబుల్కి 1,300 ఓట్లు లెక్కించటువంటి ఎంత లెగోరియస్ ప్రాసెస్, ఎంత టైం పడుతుంది, ఎంత టైం కిల్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ప్రతి టేబుల్కి పోస్టల్ బ్యాలెట్లు 500 మాత్రమే లెక్కించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో 1,300, కొన్ని చోట్ల 2,000 ఎలా లెక్కిస్తారు, మీరు టేబుల్స్ అలా ఎలా అరేంజ్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఈ హడావిడిలో ఆ బ్యాలెట్ సరిగా లేదు అని చెప్పి ఇన్వాలిడ్ చేయాలనే కుట్ర జరుగుతుంది అనేది అధికార పార్టీతో అంటగాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు కావాలనే వాంటెడ్గా బ్యాలెట్ పేపర్కు వెనక ఫ్యాసిమెయిల్ వేయలేదు అనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది. ఇలా రాష్ట్రంలో దాదాపుగా 15 నియోజకవర్గాల నుంచి 19 నియోజకవర్గాల్లో జరిగింది. ఈ ఓట్లే దాదాపుగా 1,00,000 వరకు ఉన్నాయనేది ఒక అంచనా, అనధికారికంగా చెబుతుంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైట్ రామారావు, థ్యాంక్ యూ.